అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు కదా? మీ అందరూ ప్రేమించు మనసు అనే కార్యక్రమాన్ని చూస్తున్నందుకు మీకు నా వందనాలు. ఇప్పుడు మన మధ్యలో మా తాతయ్య గారు అయిన పాస్టర్ సైమన్ భాస్కర్ రావు గారు మీకు వాక్యాన్ని అందజేస్తారు. మీ అందరూ దాన్ని జాగ్రత్తగా విని ఆశీర్వదింపబడతారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ దినమున ఈ టీవీ ఈ ప్రోగ్రాంను చూస్తున్నటువంటి దైవ బిడ్డలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమించే మనస్సు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మంది బిడ్డలు నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థనలు చేయించుకుంటూ ప్రార్థనల ద్వారా దేవుని యొక్క అద్భుతమైనటువంటి స్వస్థతలు పొందుకుంటున్నటువంటి అనేక భక్త జనాంగమునకు సియోను ప్రార్థనా మందిరం తరఫున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదూ? కాబట్టి దినమన మీ ముందు వచ్చి ఈ ప్రోగ్రాం ఇవ్వటానికి దైవ వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకలాస్తములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనాతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, ఈ సమయంలో అయా నీ వాక్య ధ్యానములోనికి వెళ్తుండగా అనేక మంది బిడ్డలకు నా తండ్రి ఆశీర్వదకరముగా దీవెనకరముగా ఉంచుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందమని కృపగల యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగే వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను భక్తుడు రాసినటువంటి ఈ యొక్క సువార్తలో 11వ అధ్యాయంలో 3వ వచనములో ఈ మాట మనకి కనిపిస్తుంది. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానమును పంపిరి. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని చెప్పేసి వర్తమానం పంపించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ భక్తులకు రోగాలు వస్తాయా అనేటువంటి ఆలోచనతోటి ఈ దినమున మీ ముందు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి ఇక్కడ మరియా మాత లాజరు అనేటువంటి వారి గృహము ఆ యొక్క బేతనీలో వారికి గృహం ఉన్నది. ఆ గృహంలో ఈ ముగ్గురు నివసిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతను అనుకోకుండా లాజర్కి జబ్బు చేసింది, రోగం వచ్చింది. కాబట్టి ఆ విషయాన్ని ఎవరికి తెలియచేశారు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ వర్తమానాన్ని పంపించారు. ఏమని చెప్పారు అంటే, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని వర్తమానాన్ని పంపించారు. కానీ నిన్ను ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని వర్తమానమును పంపించలేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ చాలా గొప్పది. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవమును పొందుకుంటారని దైవ వాక్యం మనకు తెలియచేయబడుతున్నది. కనుక నీవు నేను మనమందరం కూడా ప్రేమిస్తున్నటువంటి యేసుని మనము ప్రేమించగలిగితే, యేసు ప్రేమ చాలా గొప్పది, యేసు ప్రేమ చాలా విలువైనది, అది శాశ్వతమైనది. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు యేసుక్రీస్తుని ప్రేమించాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుచేతనంటే ప్రేమ దేని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనములో అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వత ప్రేమతో ప్రేమించు వారికి కృప దొరుకును అని అక్కడ వాక్యం తెలియచేయబడుతుంది. కృప అంటే ఇది సామాన్యమైనటువంటి మాట కాదండి, ఇది ఈ లోకంలో దొరికేటువంటి మాట కాదు. కృప సమర్థవంతమైనటువంటి దేవుని శక్తి అనే మాటకి అర్థమిస్తుంది కృప. కాబట్టి మన బ్రతుకుల మన జీవితంలో కూడా యేసుక్రీస్తుని నువ్వు ప్రేమించగలిగితే, నువ్వు ఏ స్థితిలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ఆ ప్రేమ, దేవుని యొక్క కృప మనకి దొరుకుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించటానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుచేతంటే ఆయన శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని ప్రేమించటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ కాలంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ భక్తులమని చెప్పుకుంటున్నటువంటి మనము, దైవ సేవకులమని చెప్పుకుంటున్న మనము, గొప్ప భక్తులమని చెప్పుకున్నటువంటి క్రైస్తవులైతేనేమి, క్రైస్తవేతరులైతేనేమి, ఎవరైతేనేమి భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తుల యొక్క భక్తి
లో ఉన్నటువంటి ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అయితే మాత్రము అది పరిపూర్ణమైనది, అది విలువైనది, అది శక్తివంతమైనది, అది శాశ్వతమైనది. కనుక ఇక్కడ సందర్భాన్ని బట్టి మరియ మార్తలు మరి లాజరు ఆయన వ్యాధిలో ఉన్నప్పుడు, రోగంతో బాధపడుతున్నప్పుడు ఎవరికి కబురు పెట్టారండి? యేసుక్రీస్తు ప్రభు వారికి కబురు పెట్టారు. ఈ కబురు అనే మాటకి మనం అర్థం ఏం తీసుకోవాలంటే ప్రార్థన. కనుక లాజరుకి జబ్బు చేసింది కాబట్టి మరియ మాతలు యేసుక్రీస్తు ప్రభు వారికి కబురు పెట్టారు అనగా ప్రార్థన చేశారని నేను మనం భావించాలి. యెషయా గ్రంథములు అంటున్నారు, ప్రభు అంటున్నారు, నా నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేడు, నన్ను ఆధారం చేసుకొని తను తాను ప్రోత్సహించుకునేవాడు ఎవడు కూడా లేడని చెప్పేసి యెషయా ప్రవక్త ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ప్రేమించండి దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ప్రేమించగలిగితే, యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ఆరాధించగలిగితే, ఆయన్ని స్తుతించగలిగితే, ఆయన్ని జపించగలిగితే, ఆయన తప్పించగలిగితే, ప్రేమిన దేని బిడ్డలారా, నీకు నీవుగా మొరపెట్టు విధానములోనికి నడిపించబడతావు. అంత మాత్రమే కాదు, నీకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, అది ఖడ్గమే ఎదురైనప్పటికీ కూడా నీకు నీవుగా ప్రోత్సహించుకొని దేవుని కృపలో నువ్వు ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలి అంటే ప్రేమ దేని బిడ్డలారా, ప్రభువాన్ని ప్రేమించే అనుభవంలోనికి నువ్వు నడిపించబడతావు. ఎప్పుడైతే ప్రభుని నువ్వు ప్రేమించగలుగుతావో ప్రేమ దేని బిడ్డలారా, ఏ విషయంలోనూ కూడా నువ్వు సందేహించవు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు ఏమనంటే, అక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు కొరింథీ సంఘానికి 2వ పత్రికలో 11వ అధ్యాయం 28వ వచనములు చెప్తున్నాడు, ఇదిను గాక సంఘములన్నిటిని గూర్చినటువంటి చింత నాకు కలదు. కాబట్టి సంఘముల గురించి దేని బిడ్డలారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చింత ఉన్నది. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కాబట్టి ఆ సంఘముల గురించి ఎవరికి చింత ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి. ఎందుకంటే ఆ సంఘము ఆయనది కాబట్టి, ఆయన రక్తం ద్వారా సంపాదించాడు కాబట్టి, ఆయన రక్తం ద్వారా సంపాదించిన సంఘములో నిన్ను నన్ను సభ్యులుగా చేశాడు కాబట్టి, ఒకనొక దినమున ఈ సంఘాన్ని ఆయన మధ్యాకాశంలోనికి వధువు సంఘంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు కనుక దాని గురించి సంఘములో ఉన్నటువంటి నీ గురించి, నా గురించి, సంఘములో దైవ భక్తులుగా ఉన్నటువంటి మన గురించి ఆయనకి చింత ఉన్నది. ప్రేమిన దేని బిడ్డ, సంఘ కాపరిగా ఉన్నటువంటి నీకు కూడా సంఘమును గూర్చినటువంటి చింత నీకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుచేతనంటే ప్రేమ దేని బిడ్డలనా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతుంది, దేనిని గూర్చి మీరు చింతపడవద్దు కానీ ప్రతి విషయములను ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును గమించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయ తలంపులకు కావలి ఉండునని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రేమ దేని బిడ్డలారా, అన్ని చింతలు మనము దేవుడి మీద వేయొచ్చును కానీ ఇదిగో అన్ని చింతల కంటే గొప్ప చింత ఏంటంటే రోగం అనే చింత. ఏంటండి రోగం అనే చింత? ఈ రోగం అనే చింత ఎటువంటి గొప్ప భక్తులకైనా, ఎటువంటి దేవుని బిడ్డలారా క్రైస్తవ భక్తులకైనా, క్రైస్తవేతరులైన భక్తి చేస్తున్నటువంటి వ్యక్తులకైనా ఈ చింత, ఈ రోగం అనే చింత గనక అది వస్తే కలవరి పడతాం, కంగారు పడిపోతాం, బెంబేలు పడిపోతాం. వెంటనే మంచి వైద్యం ఎక్కడుంది, మంచి హాస్పిటల్ ఎక్కడుంది అని మనము పరుగులు తీసుకుంటూ వెళ్తాం తప్ప ప్రేమ దేని మీద మరియ మార్తలు ఎవరికి కౌరు పెట్టారండి? లాజరు రోగిగా ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభుల వారికి కౌరు పెట్టారు. నీ బ్రతుకుల నీ జీవితంలో కూడా నువ్వు క్రైస్తవ భక్తుడివి, క్రైస్తవ భక్తురాలవి అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, నువ్వు లేకుండా క్రైస్తవేతరుడు అయినప్పటికీ కూడా నువ్వు ఎవరికి కౌరు పెట్టాలంటే ప్రేమను దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి నా యేసుక్రీస్తు ప్రభుల వారికి, శూన్యమును సృష్టించేసినటువంటి నా యేసుక్రీస్తు ప్రభుల వారికి, చేతిలో నిన్ను నన్ను మట్టితో చెక్కుకున్నటువంటి నా క్రీస్తు ప్రభుల వారికి నువ్వు చెప్పుకోవాలి. ఎందుకంటే శరీరములో ఏ భాగములో, ఎక్కడ ఏ అవయములో, ఎక్కడ లోపమున్నదో అది ఆయనకే తెలుసు. కాబట్టి ఆయనకు నువ్వు చెప్పుకున్నట్లయితే, ఆయనకు నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే, ఆయనకి నువ్వు మనవులు చేసుకున్నట్లయితే ప్రేమ దేని బిడ్డలారా, గొప్ప ఆశీర్వాదం చేత నువ్వు దీవించబడతావని. చింతలన్నిటికంటే గొప్ప చింత రోగమని దైవ వాక్యం తెలియజేయబడింది. అది కాబట్టి దానికి జవాబు ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేని బిడ్డలారా 15 వచనములు చెప్పబడుతుంది జవాబు. ఏమంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును.
కాబట్టి విశ్వాసగా ఉన్నటువంటి నీవు, సంఘములో విశ్వాసగా ఉన్నటువంటి నీవు, నీ కుటుంబంలో విశ్వాసగా ఉన్నటువంటి నీవు, నీ వ్యక్తిగత జీవితంలో విశ్వాస జీవితము, ప్రార్థన జీవితము కలిగినటువంటి నీవు ఏం చేయాలంటే విశ్వాసముతోటి దేవుని బిడ్డలారా, నమ్మకముతోటి దేవుని బిడ్డలారా, పవిత్రంగా దేవుని బిడ్డలారా, యథార్థముగా నీవు ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి వ్యాధి అయినా సరే స్వస్థపరచు దేవుడను నేను అని ప్రభువారు తెలియచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మరియ మాతలు లాజరు నివసిస్తున్నటువంటి ఈ ఇల్లు దేవుని బిడ్డలారా, ఎటువంటి ఇల్లు అంటే అది బేతనీ గృహము. ఏమండి, బేతనీ గృహము, రొట్టెల గృహం. దేవుని బిడ్డలారా, ఈ మరియ మాతల ఇల్లు ఎటువంటిది అంటే అది అల్లరి చేసే ఇల్లు కాదు, అది గోల చేసే ఇల్లు కాదు, అది కొట్లాడుకునే ఇల్లు కాదు. ఆ మరియ మాత లాజరు నివసిస్తున్న ఇల్లు ప్రేమగల ఇల్లు, పవిత్రమైన ఇల్లు, పరిశుద్ధమైన ఇల్లు, సమాధానము గల ఇల్లు, శాంతి గల ఇల్లు, ప్రేమను దేని బిడ్డలారా, భక్తుల్ని ప్రేమించే ఇల్లు, దైవ సేవకులు వస్తే ఆదరించే ఇల్లు. అబ్బాబ్బా, ఎటువంటి గొప్ప ఇల్లు అండి. అటువంటి ఇల్లుని ఈ లోకములో మనం ఎక్కడైనా చూడగలమో చూడలేమో, కానీ మరియ మాత లాజరు నివసిస్తున్నటువంటి ఆ ఇల్లు చాలా గొప్పది, విలువైనది. దేవుని యొక్క సన్నిధి ఆ స్థలములో ఉన్నది. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ త్రోవలో వెళుతున్నప్పుడు, ఆ బేతనీ గ్రామానికి, యెరూషలేమునికి వెళుతున్నప్పుడు బేతనీ గ్రామాన్ని దర్శించి ఆ బేతనీ గ్రామంలో ఉన్నటువంటి ఆ గృహానికి, వారి ఇంటికి వెళ్ళి అక్కడ తన శిష్య గణంగముతోటి విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు శిష్యులతో వెళ్ళినప్పటికీ కూడా ప్రేమదేని పెట్టారా, వారందరికీ సంపూర్ణమైనటువంటి భోజనాలు, సంపూర్ణమైనటువంటి దేని బిడ్డలారా వాక్యం వినేటువంటి అనుభవం దేవుని బిడ్డలారా. అందుకే మరి యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నటువంటి ఆ వాక్యాన్ని విన్నది. ఏమంటే జనన మరణ పునరుద్ధానముల గురించి దేవుని బిడ్డలారా, ఆ కుటుంబము యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ఆ వాక్యాన్ని విన్నారు. పునరుద్ధానముల గురించి, పునరుద్ధానం శక్తిని గురించి మరికి తెలుసు, మాతకు తెలుసు, లాజరుకు తెలుసు. ప్రేమ దేని బిడ్డలారా, అందుచేతని ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా దేని బిడ్డలారా వారు భయపడలేదు. సంపూర్ణటువంటి ఆశ్రయము యేసుక్రీస్తు ప్రభు వారికి. భోజనాలతోటి, పానీయాలతోటి విశ్రాంతి, ప్రతిదీ కూడా సమృద్ధిగా ఎంత జనం వచ్చినప్పటికీ కూడా అంతమందికి కూడా ఆహారము పెట్టేటువంటి పరిస్థితి ఆ ఇంటి వరకు వచ్చింది. మనమైతే పాస్టర్ గారు భోజనానికి మీరు ఒక్కరే రండి కూడడానికి, ఏమండి పాస్టర్ గారు భోజనానికి మీరు ఒక్కరే రండి, ఒకవేళ వస్తే పాస్టర్ గారిని తీసుకొని రండి అని చెప్పేసి అని మనము చెబుతాము. కానీ ప్రేమ దేవుళ్ళ అదే మనలో ఉన్నటువంటి లోపము. అదే మనం దేవుని నిజంగా ప్రేమిస్తున్నటువంటి అనుభవంలోకి ఉన్నామా, సంఘాన్ని ప్రేమించే అనుభవంలోకి ఉన్నామా, దైవజనురాల్ని, కుటుంబాన్ని ప్రేమించే అనుభవంలోనికి నువ్వు నడిపించబడుతున్నావా? నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్లయితే నీవు గొప్పగా దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడతావు. ఇంతగా ప్రేమించినటువంటి ఈ కుటుంబము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా క్రీస్తుని ప్రేమించేటువంటి ఈ కుటుంబంలో ఏమొచ్చింది అంటే లాజరుకి రోగం వచ్చింది. అందుకే వీరు ఏమని వర్తమానం పంపించారు, నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేని బిడ్డలారా, ఈ రోగము రాకమునిపే ఈ కుటుంబము యేసుని ప్రేమించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ భవిష్యత్తులో మరి నువ్వు చూడబోతున్నటువంటి, వినబోతున్నటువంటి అద్భుతమైన స్వస్థత జరిగింది అక్కడ. కాబట్టి ఇక్కడ నీవు కూడా రోగము రాకమునిపే, సమస్య రాకమునిపే, ఇబ్బందులు రాకమునిపే, శ్రమలు రాకమునిపే, దుఃఖము రాకమునిపే, వ్యాధి బాధలు రాకమునిపే నువ్వు ఎవరిలో నువ్వు దాక్కోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు దాక్కోవాలి. యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు జీవించాలి. అప్పుడే నీకు ఆశీర్వదించబడతావు. ప్రేమ దేని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే రోగము వస్తే మరొక అపాయం ఉన్నది. ఏంటి? రోగం వస్తే మరొక అపాయం ఉన్నది. రోగం వస్తే తగ్గుతుంది, లేకపోతే మరణం. అజ్ఞాత క్రమమే పాపము, పాపముల జీతము మరణం. కానీ ఇక్కడ రోగం వస్తే ప్రేమ దేని బిడ్డలారా, క్రైస్తవుడు అయినా క్రైస్తవేతడైనా రోగం వస్తే అయితే అటు లేకపోతే ఇటు. రోగం వస్తే రెండోది అపాయం ఏంటంటే మరణము. కాబట్టి ప్రేమ దేంట్లో బిడ్డ, మనము ప్రభుని నమ్ముకున్నాము కాబట్టి మనకే ఎందుకు రోగాలు వచ్చినాయి అని క్రైస్తవులు అంటారు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, ప్రభునందు విశ్వాసించావు కదా, అబ్బో ఎప్పుడు పడితే అప్పుడు గుడికి వెళ్తావు కదా, ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలు చేస్తావు కదా, నీకే ఎందుకు రోగం వచ్చింది, నీకే ఎందుకు సమస్య వచ్చింది, నీకే ఎందుకు ఇబ్బంది వచ్చింది, నీ కొడుకే ఎందుకు జబ్బు వచ్చింది అని నిన్ను ఇరుగు పొరుగు వారు అనేక మాటలు నిన్ను అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎంత చూడండి, వారు హ్యాపీగా, అన్యులు హ్యాపీగా ఉన్నారు. క్రైస్తవులు ఏంటంటే మనకెందుకు రోగాలు వచ్చినాయి? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చూడండి. వాళ్ళు విలాసాలుగా తిరుగుతున్నారు, త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, సుఖిస్తున్నారు.
అనేక రకాల పాపంలో తిరుగుతున్నారు, అయినప్పటికీ దే ఫీల్ హ్యాపీ. బట్ ఈ క్రైస్తవులకే ఎందుకు ఈ బాధలు వచ్చినాయి అంటే, ప్రేమ దేని పిల్లరా, భక్తులకు కూడా రోగాలు వస్తాయా? ఎస్, భక్తులకు కూడా రోగాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అని ఆలోచన చేసినట్లయితే దేని పిల్లరా, ఏంటి బైబిల్ పరంగా ఒకటి, అజాగ్రత్త వలన రోగాలు వస్తాయి. అజాగ్రత్త వలన నువ్వు ఎంత భక్తుడు అయినప్పటికీ కూడా ప్రేమ దేని బిడ్డలారా, దేని మనం తింటున్నటువంటి ఆహారంలో, త్రాగుతున్న నీటిలో, నివసించిన స్థలాలలో, ఏమండి మన యొక్క పరిస్థితులలో కూడా, వాతావరణ పరిస్థితుల్లో కూడా దేని బిడ్డలారా మనం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అన్నది. ఇక్కడ వారి అజాగ్రత్త వలన రోగాలు వస్తాయని తెలియజేయబడుతుంది. ఎపఫ్రోదితు అనేటువంటి దైవ భక్తుడు ఉన్నాడండి. అతడు ప్రేమ దేని బిడ్డలారా ఎంతో భక్తిపరుడు, ఎంతో క్రీస్తు కోసము ఆయన శ్రమ పడినటువంటి పరిస్థితి. అయితే ఆరోగ్య విషయంలో అతడు జాగ్రత్త తీసుకోలేదు. కాబట్టి ఆ జాగ్రత్త వలన అతడు ఎపఫ్రోదితు అనేటువంటి భక్తుడు ఏమంటే రోగం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవది, ఎంత భక్తుడైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనలో తెలివి లోపిస్తుంది. ఏంటి ఆ రోగం వస్తుందిలే, ఏసై చూసుకుంటాడులే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం ప్రేమ దేని బిడ్డలారా. కాబట్టి మనకి ఆ మొండి పట్టుదల ఉండటం వల్ల ఏం చేస్తామంటే ఒకసారి తెలివిని కోల్పోతూ ఉంటాం. తెలివిని కోల్పోయి దాని ద్వారా లేనిపోయినటువంటి బలహీనతలు, మన రోగాలు మనం తెచ్చుకుంటూ ఉంటాం. తిమోతి కూడా అటువంటి మొండి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, దేవునిలో, క్రీస్తులో దేవుని ప్రేమ కోసం పరుగులు తీసినటువంటి వ్యక్తి తిమోతి. అయితే అతనికి కూడా వ్యాధి వచ్చినట్లుగా, దానికి అడ్వైజ్ చేసినట్లుగా పౌలు గారు కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ఒకటి అజాగ్రత్త వలన, రెండవది తెలివి ఏమంటే లోపించటం వలన వస్తుంది, మూడవది ఏమండి పరిశోధన వలన మనకి వ్యాధులు వస్తాయి. సాతానికని దేవునికని వచ్చినటువంటి ఏమండి ఆ సమస్యల్లో దేవునికి భక్తుని గురించి, యోబు గురించి వచ్చినటువంటి ఏమండి ఆ విధానంలో దేవుని బిడ్డలారా యోబు ఎలాగైతే శోధింపబడ్డాడో, ఆ శోధనలో యోబు దేవుని బిడ్డలారా ఏమండి దేవుడు మరి యోబు పక్షము నిలబడి యోబుని ఏమండి ఆ శోధనలో, ఆ యొక్క రోగములో దేవుని బిడ్డలారా గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇంకా ఆలోచన చేసినట్లయితే పౌలు గారు బల్లారాధనలో హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? ఎవరైతే అయోగ్యముగా, అపవిత్రంగా ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవుతారో వారికి బలహీనతలు వస్తాయి, వారికి రోగం వస్తుంది, మూడవది అకాల మరణాలు సంభవిస్తాయి అంటున్నారు. కాబట్టి క్రైస్తవుడా, ఈ విషయంలో నువ్వు తగు మాత్రపు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కనుక భక్తుడికి రోగము వచ్చి తీరవలను, అది ఎంతో మేలు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దీన మనసు కోసము, నీకు దీన మనసు కావాలి అంటే ఖచ్చితంగా నీకు రోగం వచ్చి తీరాలి. నా బ్రతుకులో, నా జీవితంలో కూడా దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటానికి, లేకుంటే దేవుని యొక్క దీన మనసులోనికి నడిపించబడటానికి, లేకుంటే తగ్గింపు జీవితం కలిగి ఉంటానుకో దేనికో తెలియదు. కానీ 2014-15లో నేను సిక్ అయ్యాను. ఎంత భయంకరమైన వ్యాధికి గురైపోయానంటే, వీడు బ్రతుకుతాడా అని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా ఎన్ని శల్యమైపోయినటువంటి పరిస్థితుల్లోనికి నేను నడిపించబడ్డాను. కానీ ఆ గొప్ప దేవుడు, ఆకాశమందున్నటువంటి దేవుడు నన్ను చూచి, ఆయన నన్ను ప్రేమించి జాలిపడి నా మీద ఆయన వాత్సల్యాన్ని చూపి నాకు మరలా దేవుడు నాకు పునర్జన్మనిచ్చాడండి. ఎంత ఆరోగ్యం ఇచ్చాడంటే ఇదిగో మీ ముందు నిలబడి చూస్తున్నారు. అంత గొప్ప అద్భుతమైనటువంటి స్వస్థతని దేవుడు నాకు ఇచ్చాడు అంటే ప్రేమ దేని బిడ్డలారా, రోగం వచ్చిందని నువ్వు భయపడకు భక్తుడా, భక్తురాలా. సమస్య వచ్చిందని భయపడకు. దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థతని నీకు తీసుకుని రాబోతున్నాడు. నమ్ముతావా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు. నాలుగవది, దేవుని మహిమార్థమై రోగము వస్తుంది. దేవుని మహిమార్థమై రోగం వస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక గుడ్డివాడు కనిపిస్తాడు. ఆ గుడ్డివాడు శిష్యులు అడుగుతారు, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వీడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు అంటే, వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, ఎవరు చేసిన పాపం, ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడంటే ప్రభువారు అంటాడు, దేవుని మహిమార్థమై వీడు గుడ్డివాడిగా పుట్టాడు తప్ప వీడి పాపము కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు అని అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. కనుక ప్రేమ దేని బిడ్డలారా, ఒక్కొక్కసారి దేవుని మహిమార్థమై మనకి రోగాలు వస్తూ ఉంటాయి. క్రైస్తవుడా భయపడకు, క్రైస్తవురాలా దిగులు పడకు, ధైర్యముగా ఉండు. ఇక్కడ లాజరుకి వచ్చినటువంటి రోగము అది దేవుని మహిమార్థమై లాజరుకి ఈ రోగం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు, మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా నీవు నేను మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు
మనల్ని కోరుకుంటున్నాడు. ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ దిగులు వచ్చినా, ఏ విషయంలో కూడా నువ్వు బెంగపడవలసిన పని లేదు. లాజరు చనిపోయాడు, 3 దినాలు అయిపోయింది. 4వ దినమున యేసయ్య లాజరు చూద్దాం వెళ్దాం నడండి అని చెప్పేసి అని బయలుదేరారు. ఇక్కడ శిష్యులు అన్నారు, అయ్యా ఇప్పుడు వెళ్తే రాళ్ళతో కూడా చంపేస్తారు అంటే, లేదు లాజరు అతను నిద్రించుచున్నాడు కాబట్టి దేని బిడ్డలారా అతను మరణము కాలేదని చెప్పేసి అని యేసుప్రభు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ మరియ మాతకి ఆమెని చనిపోయినటువంటి లాజరుకు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు అద్భుతముగా లాజరు ప్రేత వస్త్రములతో బయటకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఎంత గొప్ప ఆశ్రితం ప్రియమైన దేవుని బిడ్డ. ఏ భక్తిలో ఉన్నప్పటికీ నువ్వు భయపడవలసిన పని లేదు. నీకు రోగము సంభవించినప్పటికీ కూడా నా యేసుక్రీస్తు ప్రభుల వారందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే అద్భుతమైన స్వస్థతని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుచేతనంటే పేతురు భక్తుడు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనములో ఒక మాట తెలియజేయబడుతుంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందును మన పాపములను మొరాను మీద మోసుకొనెను. అంత మాత్రమే కాదు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుచున్నది. సో రోగము సంభవించినా నువ్వు భయపడకు. అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ సమస్య వచ్చినా నువ్వు భయపడకు. దేని బిడ్డలారా, రోగమునకు మించినటువంటి సమస్య అది మరణమే నీకు ఆసన్నమైనప్పటికీ కూడా నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు దేవుని ప్రేమించు, ఆయన మీద నమ్మకం పెట్టు. అయ్యా ప్రార్థన చేసుకున్న నమ్మకం ఉంది, నాకు జబ్బు తగ్గటం లేదు అని చెప్పేసి అని కేవలం జబ్బు కోసమే నువ్వు దేవుని ప్రేమించగలిగితే నీకు స్వస్థత రాదు. కేవలం నీ సమస్య తీర్చడం కోసమే నువ్వు యేసు దగ్గరికి వస్తే, అవసరాల కోసం వస్తే ప్రయోజనము లేదు. ఎందుకంటే ఆయన నీ కోసం మరణించి సమాజం తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నీ కోసమే జీవిస్తున్నాడు, నీ కోసమే బ్రతుకుతున్నాడు. నిన్ను పరలోక రాజ్యములోనికి హక్కుదారుడిగా చేయటం కోసమే ఈ భూలోకములో నిన్ను ఆయన ఏ వ్యాధి పెట్టినా, ఏ బాధ పెట్టినా, ఏ సమస్య పెట్టినా, ఏ దిగులు, నీకే చింత ఏమి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే భయపడకము, ధైర్యముగా ఉండము, నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు ఈ టీవీ వాక్యము ద్వారా. ప్రేమ దేని బిడ్డలారా, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. విద్యార్థులారా, పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నారా, లేదా పరీక్షలు రాసి పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను అని చెప్పేసి దిగులు పడుతున్నారా, బెంగపడుతున్నారా? లేకుంటే ఏ విధముగా నువ్వు ఆలోచన చేస్తున్నావు ఒకసారి ఆలోచించే. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. అమ్మా తల్లి, నువ్వు టీవీ ముందు కూర్చున్నావా, ఒకసారి నేను చేసే ప్రార్థనలో నువ్వు ఏకీభించు. పరిశుద్ధాత్మదేవుడు నీ బ్రతుకులు, నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడని నువ్వు విశ్వసించినట్లయితే God do His wonderful miracle about yourself in Jesus name. ప్రార్థన చేద్దామా? భక్తులకు రోగము సంభవిస్తాయి, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు మహిమపరుచుకుంటాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఏకీభవిస్తావా? మరి ప్రార్థన చేసుకుందాం. ఏకీభవిస్తావా? మరి కళ్ళు మూసుకొని నేను చేసే ప్రార్థనతోటి నువ్వు ఏకీభించినట్లయితే ఏమంటే ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చారు కదా. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు, అద్భుతమైన స్వస్థతలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఏ వ్యాధితో ఉన్నప్పటికీ కూడా దేవుడు అద్భుతమైన స్వస్థత నీకు తీసుకొని రాబోతున్నాడు ఈ దినమున. లెట్ us pray in Jesus name. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతున్నది. నమ్ముతావా? నమ్మితే ఇదిగో ప్రార్థన, ఇదిగో దేవుడి అద్భుతమైన స్వస్థత నీకోసమే దేవుడు తీసుకుని వస్తున్నాడు. అటు ఇటు తిరగమాకు, కళ్ళు మూసుకొని ఏకీభించు. ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. సకలాసములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనత శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడు మాకున్నావు తండ్రి దేవా. మాకు రోగములు సంభవించినా, సమస్యలు సంభవించినా, ఆర్థిక పరిస్థితులు సంభవించినా, ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అయా మరణ దశలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి దేవా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఎందుకంటే నాన్న, ఇదిగో పాప రోగమైనప్పటికీ కూడా నా తండ్రి, అది శాప రోగమైనప్పటికీ కూడా నా తండ్రి, అది నువ్వు కల్పించిన రోగమైనప్పటికీ కూడా, మనుషుడు మేముగా కల్పించుకున్న రోగాలు వచ్చినప్పటికీ కూడా నా తండ్రి దయ, నీ యందు విశ్వాసం ఉంచినట్లయితే, నీ యందు నమ్మకం ఉంచినట్లయితే, నీ యందు పరిపూర్ణటువంటి శక్తి, భక్తి కలిగినటువంటి నా తండ్రి, నీ మీద అతని పరిపూర్ణటువంటి ప్రేమను ఉంచగలిగితే అద్భుతమైన స్వస్థతల ప్రభుత్వం, వాట్ ఎవర్ డిజార్డర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మైటీ ఫాదర్, నీ వ్యాధి, నీ బాధ,
అది ఏ రోగమైనప్పటికీ కూడా, అది క్యాన్సర్ వ్యాధి అయినప్పటికీ, అది మరణకరమైన వ్యాధి అయినప్పటికీ, అది ఏ విధమైనటువంటి కిడ్నీలో స్టోన్స్ అయినప్పటికీ, దేని బిడ్డలరా గుండె జబ్బు అయినప్పటికీ కూడా, దేని బిడ్డలరా ఏ యొక్క బీపీ షుగర్ వ్యాధులు అయినప్పటికీ కూడా అద్భుతమైన స్వస్థత నా యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడే ఆయన పరిపూర్ణమైన శక్తిని పంపిస్తున్నాడు. రిలీజ్ యువర్ సూపర్ నేచురల్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అద్భుతమైన ఆశీర్వాదముల చేత ప్రభువాని బిడ్డల్ని నింపుతున్నారు, మీరు స్వస్థపరిచారు. మీకే మహిమ తండ్రి. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఏ ప్రార్థన సమర్పించి అడిగే వినయంతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.